హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఇవాళ ఒక గుడి అయితే చూపిస్తాను మీకు. మీరు చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా పిలువబడే గుడిమల్లంకి అయితే మనం వచ్చాము. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఇక్కడ బోర్డులో, నోటీస్ బోర్డులో రాశారు చూడండి. ఇక్కడ తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో రాశారు, హిందీలో కూడా రాశారు, మెన్షన్ చేశారు. ఇది తిరుపతి దగ్గరలో 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ గుడి అయితే. ఈ గుడికి 60 సంవత్సరాలకు ఒకసారి కాళహస్తి నుంచి వాటర్ అయితే వస్తుందంట, అక్కడ సొరంగ మార్గం ద్వారా. ఉత్తరాయణం, దక్షిణాయన కాలంలో స్వామివారికి మూల విరాట్కి సూర్యకిరణాలు అయితే పడతాయంట. ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఈ గుడి పరిసరాల్లో సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణ స్వామి గుడి, ఆనందవల్లి అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ విగ్రహం 5 అడుగులు పొడవు ఉంటుందంట. కార్తీక మాసంలో అయితే ఈ గుడిలో అడుగు పెట్టడానికి కూడా సొంత ఉండదు. నేను వెళ్ళింది నార్మల్ టైంలో, అందువల్ల ఇంత విశాలంగా ఉంది. లేదంటే మనం అసలు ఈ గుడి కూడా చూడలేము, అంత జనాలు ఉంటారు. ఇక్కడ లోపల స్వామివారిని వీడియో తీయాలంటే ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకొని, లెటర్ తీసుకొని వస్తే అప్పుడు వీడియో తీనేస్తారంట. మన వల్ల అంత కాదు కాబట్టి లోపల విగ్రహం ఎలా ఉందని చెప్పి మీకైతే ఒక లాస్ట్లో ఒక ఫోటో అయితే చూపిస్తాను, మీరు చూద్దరు. నేను ఈ గుడికి రావడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇక్కడ ఈ పరశురామేశ్వర స్వామి గుడిలో స్వామివారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒక లింగంలోనే ఉంటారు. ఈ గుడికి స్వామివారికి సూర్యకిరణాలు తాకుతాయని చెప్పాను కదా, అది ఓన్లీ జూలై 20 నుంచి 30 తేదీలోపే జరుగుతుందంట. స్వామివారికి సూర్యకిరణాలు తగిలే టైం కూడా చెప్పారు. ఆ టైం ఏమో 6:45 నుంచి 7:15 టైంలోనే ఈ సూర్యకిరణాలు కూడా స్వామివారిని తాకుతాయంట. శివుడాజ్ఞ లేనిది చేయమైనా కుట్టదంటారు. నాకు ఆ శివుడాజ్ఞ దొరికింది కాబట్టి నేను ఈ గుడికి వెళ్ళగలిగాను, నేను వీడియో తీయగలుగుతున్నాను. అది శివుడాజ్ఞగా నేను భావిస్తున్నాను. ఇలాంటి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గుడికి మీరు కూడా వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.